హైవేర్స్ ఈ పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు శోభనం రోజున భర్తలని ఈ మధ్యకాలంలో బెదిరించడం, భయపెడటం, వేధించడం ఎలా ఉంది అంటే, ఉత్తరప్రదేశ్లో ప్రయాగరాజ్లో సితార్ అనే ఒక మనిషి అయితే ఏకంగా తన భర్త నిషాద్ని ఒంటి మీద చేస్తే 35 ముక్కలు చేస్తా అంది. పెళ్లి చేసుకున్నాం, శోభనం పెళ్ళైంది ఎప్పుడు? ఏప్రిల్ 29. శోభనం ఎప్పుడు? మే 2. ఒంటి మీద చేస్తే 35 ముక్కలు చేస్తా అంది. ఏమైంది ఏంటి అంటే, నా దేహం, నా శరీరం, నా సర్వస్వం మొత్తం కూడా, వాడి పేరు మర్చిపోయాను అబ్బా, అమన్ సంతం. ఎవడి అమన్ అంటే నా లవర్. మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఇంట్లో చేశారు. అలా ఉన్నటువంటి కొద్ది రోజులలో మరలా అదే చెప్తూ ఈ విషయం చెప్తే నేను చంపేస్తా. అందులోపు అమ్మన్ నుంచి మెసేజ్ వచ్చింది, ఎవరు? సితారా నా సొంతం, జాగ్రత్త నువ్వు అని. ఇటు అసలు ఏం అర్థం కావట్లా. ఇక ఊర్లో వాళ్ళకి చెప్పాడు, ఇంట్లో వాళ్ళకి చెప్పాడు, కందరికి పంచాయతీ పెట్టారు. పంచాయతీ పెట్టాక సెటిల్మెంట్ ఏంటో తెలుసా? ఎవరిదారు వాళ్ళది. ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ అమ్మన్ అనేవాడు ఉన్నాడే, వాడు ఈ సితారాకి మేనలుడు అవుతాడట. దూరబంధువు, మేనలుడు వరుస. దీనికన్నా వయసులో చిన్నోడు అండ్ మేనలుడు వరుస. ఏంది అసలు? పెళ్లిందుకు చేసుకుంది అంటే మరలా చెప్తున్నా, మొన్న మేఘాలయ హనీమూన్ కపుల్ విషయంలో కానీ ఇప్పుడు కానీ చాలా చోట్ల అబ్జర్వ్ చేస్తున్నా, ఆడపిల్ల తల్లిదండ్రులు మీ పిల్ల ఇష్టం లేకుండా పెళ్లి చేశారంటే ఫస్ట్ మిమ్మల్ని జైల్లో వేయాలి. మీ పిల్ల ఏదైనా తొందర పెడితే దానికి పూర్తి బాధ్యత మీదే. ఎంతమంది మగవాళ్ళ జీవితాలు నాశనం చేస్తారు? పెళ్ళైతే సర్దుకుపోయింది, ఎవరిది సర్దుకుపోయింది? సంఖ్యను ఆగిపోతున్నారు మగవాళ్ళ. ఇక నుంచి అన్నా ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేసే అమ్మా నాన్నలు, మగపిల్లలకి పెళ్లి చేసే అమ్మా నాన్నలు. ఎందుకంటే మనం రీసెంట్ గా ఐ థింక్ లాస్ట్ ఇయర్ అనుకుంటా, మన దగ్గర తెలంగాణలోనే ఒక మగపిల్లడికి పెళ్లి సెట్ చేశారు. ఆ పిల్లడికి పెళ్లి ఇష్టం లేదు. ఈ లోపు వాళ్ళ లవర్ వచ్చేసి మరలా గుర్తు ఏదో చేసింది, చివరిలో చచ్చిపోయాడు. ఏదో నాకు పెళ్లి ఇష్టం లేదు అన్నాడు. సో ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అన్నవాళ్ళు పెళ్లికి ముందే ఎవరైనా ఇష్టపడ్డారు ఏంటో క్లారిటీ ఇచ్చినప్పుడు అయితే వారిని తీసుకొచ్చి పెళ్లి చేయండి, లేదంటే వాళ్ళు నిజస్వరూపం చెప్పండి, దాన్ని వీళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటారు. అంతే తప్ప బలవంతంగా పెళ్లి చేయడం అంటే ఎదురోళ్ళ జీవితాన్ని నాశనం చేయడమే కాదు, వీళ్ళ జీవితాన్ని నాశనం చేయడం. ఈ విషయంలో నిషాద్ బతికిపోయాడు. సీరియస్లీ ఏ మాత్రం చేసినా, ఏ మాత్రం శోభనం జరిగినా వాడిని చంపేసేవాళ్ళు, నో డౌట్. ఏదో సినిమాలో అంటాడు, కింగ్ మూలు అంటాడు, రిచ్చారుంటే సచ్చోడు రా అంటాడు ఎవరు? మన శ్రీహరి. అలాగే సిచ్యువేషన్ అయితే ఇక్కడ. సో ఇక్కడ నుంచి జాగ్రత్తగా అయితే ఉండండి.